నాకు సొంతం. అయ్యగారు రే, వీడిని బయటికి లాగి పారేయండి. ఎవరైనా గుళ్ళో అడుగు పెడితే వాళ్ళ తలల్ని పుచ్చకాయల్లో పగలగొట్టండి రా. వెనక ముందు అస్సలు ఆలోచించకండి. వద్దులే అమ్మా, నేను పాండురంగాన్ని బ్రతిమలాడుకుంటాను. పాండురంగా, నీకు వెన్నకి బదులు వేరే నైవేద్యం పెడితే తింటావా అని. ఈ రోజు ఉమా అమ్మ మజ్జిగ ఇంకా చిలకలేదు. తను చిలికే వరకు నువ్వు ఉపవాసం ఉండకూడదు కదా. అక్కర్లేదు సక్కు, వెన్న సిద్ధమైంది, ఇస్తాను. భజన ఆపేశారా? వినపడ్డం లేదేమిటి? లేక నా చెవులు పనిచేయడం లేదా? అదేం కాదు, సక్కు అలిగింది కదా, అక్కడ మన పాండురంగుడు కూడా అలిగి భజన ఆపేయండి అనుంటాడు.